నేను చేసిన తప్పు కాబట్టి ఈ వీడియో అయితే పెట్టకూడదు అనుకున్నా. కానీ నాలాగే ఆడవారు పొరపాటు చేస్తారులే అనుకుని మళ్ళీ ఈ వీడియో అయితే పెడుతున్నా. బయట వర్షం పడుతుంది కదమ్మా, వేడివేడిగా చికెన్ చేసి పెడతావా అని మా అక్షయ్ అడిగింది నన్ను. వాళ్ళ నాన్నకి కాల్ చేసి చికెన్ అయితే తీసుకురమ్మని చెప్పాను. ఆయన 6:30కే రావాల్సింది, వర్షం వల్ల 8:30 అయిపోయింది. అప్పుడు మా పిల్లలు పడుకునే టైము. ఒక పక్క ఆకలేస్తుంది అంటున్నారు, ఒక పక్క నిద్ర వస్తుంది అంటున్నారు. ఇంకా వాళ్ళకి వంట నేను ఎంత ఫాస్ట్ గా చేసి పెట్టానంటే వంటగది చూస్తే మీకే అర్థమైతది. అన్ని దొల్లించుకోవటమే సరిపోయింది. సర్లే టైంకి పెట్టాలే అనుకున్నా, కానీ వాళ్ళు ఒక ముద్ద నోట్లో పెట్టుకొని నా వైపు చూసారండి సీరియస్ గా. ఇంత కారం పోసావు, మనిషి అన్న వాళ్ళు ఎవరైనా తింటారా అని నా మీద ముగ్గురు ఫైర్ అయ్యారు. నేను ఒక ముద్ద తిన్నానండి, చెవుల నుంచి పొగలు వచ్చేసినాయి, అంత కారం. ఒక పక్కేమో వీళ్ళ ముగ్గురు నన్ను తిట్టుకుంటున్నారు, నాకేం చేయాలో అర్థం కాలేదు. అక్కడే ఉన్న నిమ్మకాయని బాగా పిండాను, పిండేలకి పుల్లగా ఉంది కానీ కారం అయితే తగ్గలేదు. సరే ఇంకొక నిమ్మకాయ పిండేసి అందులో ఉప్పు కలుపుకొని తీసుకురామని మా ఆయన చెప్పారు. నేను వంటగదిలోకి వచ్చి నిమ్మకాయ అయితే పిండలేదు కానీ ఒక కప్పు పాలు పోసాను. ఆ పాలు కూడా ఎలా పోయాలంటే అండి, ఒక కప్పు పాలు తీసుకొని 1 స్పూన్ చికెన్ కర్రీ పాలల్లో కలిపి అప్పుడు పోస్తే విరక్కుండా చికెన్ కర్రీ కొంచెం కారం అనేది తగ్గిద్ది. కొంచెం కాదండి, కర్రీ అయితే కారం లేకుండా బాగుంది. అది తిని మా వాళ్ళు ఏం చేసావు, కారమే లేదు అని అన్నారు. పాలు పోసాను మాత్రం చెప్పలేదు, పాలంటే వాళ్ళకి ఎక్కువగా ఇష్టం ఉండదు. సరే వాళ్ళు తినేటప్పుడు నేను ఏమన్నానంటే, మీకు ఏమర్థమైంది దీన్ని బట్టి అని వాళ్ళని అడిగాను. వంట చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెయ్యాలి అని అన్నారు. అప్పుడు నేను వాళ్ళతో ఏమన్నానంటే, ఇది కాదు మీరు తెలుసుకోవాల్సింది, నేను చేసిన పొరపాటు సరిదిద్దుకున్నా, మరి మీరన్న మాటలు వెనక్కి తీసుకుంటారా అని అన్నాను. అందుకే మాటలతో ఎవరిని బాధ పెట్టకూడదు, ఒక్కసారి నోరు జారామా అది వెనక్కి తీసుకోవటం కుదరదు. ఈ విషయమనే కాదు, ముందుగా తప్పు చేసిన వాళ్ళని క్షమించాలి, సరిదిద్దుకోవడానికి వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలి. ఇది మా ఇంట్లో సమస్యనే కాదండి, ప్రతి ఇంట్లో ఈ సమస్య ఉంటది. వంట చేసేటప్పుడు ఒక్కొక్కసారి పొరపాటుగా ఉప్పు కారం ఎక్కువ అవ్వచ్చు, దానికే ఆడవారిని అర్థం చేసుకోకుండా అలా మాట్లాడకూడదు. అయినా నేను ఇది మా వాళ్ళ మీద ప్రేమతోనే చేశాను, తొందరగా చేస్తే వాళ్ళు తిని తొందరగా పడుకుంటారులే, ఇప్పటికే లేట్ అయిందని ఇదే మాట మా వాళ్ళతో అంటే, అప్పుడు మా ఆయన ఏమన్నారంటే, బాబోయ్ ప్రేమతో ఇలా చేస్తే ఇంకా కోపంతో చేస్తే ఇంకెలా ఉండేదో మా పరిస్థితి అన్నారు. ఈ మగవాళ్ళంతా అంతేనండి, అర్థం చేసుకోరు. సర్లే హడావుడిగా చికెన్ కర్రీ చేయటం ఏమో కానీ అంట్లు ఎక్కువైపోయినాయి, నాకు డబుల్ పని కూడా అయింది.